యేసుక్రీస్తు నాథుని దివ్య కారుణ్యముచే మిక్కిలిగా ప్రేమింపబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు సువిశేషం గమనించినట్లయితే మార్కు శుభవార్త 2వ అధ్యాయము వచనములు 23 నుండి 28 వరకు మనకి ఈ విధముగా సెలవిచ్చుచున్నది. సబ్బాతు దినమునకు అనగా విశ్రాంతి దినమునకు మనిషి కుమారుడు అధిపతి అని చెప్పి ఈనాటి సువార్త మనకి క్లుప్తముగా తెలియజేయుచున్నది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు మార్గ మధ్యములో పల్లెపల్లెల గ్రామములు తిరుగుచు వెళుతున్న తరుణములు ఒక తోటలో వెన్నులు తుంచుకొని తినడం జరుగుతుంది. ఆ సమయములో యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు విమర్శించుదామా అని చెప్పి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు పొంచుకొని ఉన్నారు. అట్టి తరుణములో యేసుక్రీస్తు ప్రభువుని వారు ప్రశ్నించడం జరుగుతుంది. నీ యొక్క శిష్యులు విశ్రాంతి దినమున చేయకూడని పనిని చేస్తున్నారు, అది నువ్వు గమనింపటలేదా అని చెప్పి యేసుక్రీస్తుని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు తాను ఈ విధముగా సమాధానమిస్తున్నాడు. దావీదు యొక్క సైన్యము దేవాలయంలో కేవలము అర్చకులు మటుకే తినదగిన ఆహారాన్ని వారు తింటున్నారు, అది మీరు గమనింపటలేదా అని చెప్తున్నారు. చివరి వచనములో మనం వచ్చినట్లయితే సబ్బాతు దినమునకు మనిషి కుమారుడే అధిపతి అనగా విశ్రాంతి దినమునకు మనిషి కుమారుడే అధిపతి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. అక్కడ సబ్బాతు దినము అనగా విశ్రాంతి దినము అనగా ఏమిటంటే మనము ప్రత్యేక విధముగా దేవుడిని ఆరాధించడం కోసము కేటాయింపబడిన రోజే అది విశ్రాంతి దినముగా మనం పరిగణిస్తున్నాము. అక్కడ యేసుక్రీస్తు ప్రభు తాను స్వయముగా చెప్తున్నాడు, చెప్పకనే నేనే స్వయాన ఆ యొక్క సర్వేశ్వరుని గొర్రెపిల్లని నన్ను ఆరాధించండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు చెప్పడం జరుగుతుంది. ప్రియా సహోదరి సహోదరులారా, అదే విధముగా యేసుక్రీస్తు ప్రభు ఇంకొక ఉపమానములో నీ యొక్క గొర్రెపిల్ల బావిలో పడినప్పుడు దానిని తీసుకుని నీవు కాపాడవా అని చెప్తున్నాడు. సబ్బాతి దినము అనగా విశ్రాంతి దినము మనిషి కోసము ఉన్నది, కానీ మనిషే విశ్రాంతి దినము కోసము లేడు అనే ఒక విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు రుడివిగా చెప్తున్నాడు. అంటే మనము దేవుని వైపు చూస్తూ దేవునిని ఆరాధించాలి. అదే విధముగా మనము మన యొక్క కర్తవ్యమును సక్రమముగా నెరవేర్చినప్పుడు, ఎదుటివారి అవసరములను మనము గుర్తెరిగినప్పుడు అది కూడా నిజముగా విశ్రాంతి దినము యొక్క నియమ నిబంధనలను సరితూగినట్టు జరుగుతుంది. మనకు అటువంటి కృపా వరములు మనకి కావాలని చెప్పి ఆ యొక్క సర్వేశ్వరుని మనము ప్రార్థించుకుందాము. ఆమేన్.